అవసరమా? అవసరమా అని ఏంట్రా? వెయిట్ లాస్ అవ్వాలంటే బాడీ వెయిటే కాకుండా ఫుడ్ వెయిట్ కూడా చూసుకోవాలన్నా? అసలు అదంతా మ్యాండేటరీయా అంటే కాదు, కానీ ట్రాక్ చేయడం వల్ల 100% యూజ్ అయితే ఉంది. ఏంటో ఆ యూజెస్ మరి చెప్తా విను. ఫస్ట్లీ, వెయిట్ లాస్ అనేది క్యాలరీస్ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 2000 అనుకుంటే 2000 కన్నా ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతావు, 2000 కన్నా తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతావు. వెయిట్ లాస్ అనేది నీ గోల్ అయితే వెయిట్ లాస్ కోసం హెల్దీ ఫుడ్డే తింటున్నా కూడా అది నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ని క్రాస్ చేస్తే మాత్రం నువ్వు ఎప్పటికీ వెయిట్ లాస్ అవ్వలేవు. సో మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ తింటున్నారా లేదా ఎక్కువ తింటున్నారా అని తెలుసుకోవడానికే ఈ వెయిట్ మెజర్మెంట్లు, ఈ ఫుడ్ ట్రాకింగ్లు అన్నీ. సింపుల్గా చెప్పాలంటే ట్రాకింగ్ చేసుకోకుండా తినడం అనేది గూగుల్ మ్యాప్స్ లేకుండా కొత్త ప్లేస్కి వెళ్ళడం లాంటిది. అదే ట్రాక్ చేసుకొని తినడం అనేది గూగుల్ మ్యాప్స్తో కొత్త ప్లేస్కి వెళ్ళడం లాంటిది. మీరు మీ డెస్టినేషన్కి ఎలా అయినా రీచ్ అవుతారు, కానీ ట్రాక్ చేసుకొని వెళ్తే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా రీచ్ అవుతారు. ఇదంతా సరే కానీ ఒకవేళ నెట్వర్క్ లేకపోతే గూగుల్ మ్యాప్స్ పనిచేయదు కదరా.